బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో R5 జోన్ రద్దు చేస్తూ సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. 1405.58 ఎకరాల భూమిని తిరిగి సిఆర్డీఏకు అప్పగించాలని నిర్ణయించింది. R5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీ రద్దు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. R5 జోన్తో అమరావతి మాస్టర్ ప్లాన్కు ఇబ్బంది కలుగుతుందని సిఆర్డీఏ భావించింది. దీంతో R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సంధ్య, అమరావతి మాస్టర్ ప్లాన్ కి విఘాతం కలిగిస్తూ బయట ప్రాంతాలకు చెందిన సుమారు 51,000 మందికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో సెంటు చొప్పున కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలా రెవెన్యూ శాఖకు తుది నోటీసులు ఇవ్వాలని సిఆర్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిన్న సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ స్థలాలు కనుక R5 జోన్ కనుక కేటాయిస్తే అమరావతి మాస్టర్ ప్లాన్ కి విఘాతం కలుగుతుందని చెప్పి చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ అథారిటీకి సంబంధించిన సిఆర్డీఏ అధికారులు కూడా ఇదే స్పష్టం చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వం రెవెన్యూకి హ్యాండ్ ఓవర్ చేసిన భూములన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ శాఖ ఇప్పుడు వరకు కూడా దానికి సంబంధించి డబ్బులు కూడా చెల్లించలేదు సిఆర్డీఏకి. ఈ నేపథ్యంలో ఈ సిఆర్డీఏ విఘాతం కలుగుతుంది అమరావతి మాస్టర్ ప్లాన్ కనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఇమీడియట్ గా ఆ ల్యాండ్ వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఇక్కడ ల్యాండ్ కేటాయించారో వారందరికీ అనువైన స్థలాలు చూసి వారికి వేరే ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి, వారికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు భావించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కుట్రపూరితంగా అమరావతిని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతోనే ఈ పని చేశారని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టుల్లో కూడా కేసులు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే రాజధాని నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా త్వరగా రాజధానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేయాలి అని, దానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని కూడా ఇక్కడ అంతా పరిశీలించే పని చంద్రబాబు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చాలా కీలకమైన అంశంగా ఇది మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా R5 జోన్ మొత్తం కూడా రద్దు చేసే నిర్ణయం అయితే తీసుకున్నారు. 1,402 ఎకరాల భూమి మొత్తం కూడా సిఆర్డీఏకి అప్పగించబోతున్నారు. ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం చేతిలో ఆ ల్యాండ్ ఉండడం జరిగింది. ఆనాడు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే సిఆర్డీఏకి రెవెన్యూ శాఖ ఏదైతే ఆ నగదును చెల్లించి హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎటువంటి నగదును కూడా చెల్లించలేదు రెవెన్యూ శాఖ, సిఆర్డీకి ఇవ్వలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్టర్ ప్లాన్ కి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఇమీడియట్ గా దాని అధికారుల సూచన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే చోట స్థలాలు మంజూరు చేయాలని కూడా కూటమి సర్కార్ నిర్ణయించింది. ఎందుకంటే 2023 ముందు నిర్ధారించిన విధంగానే R5 జోన్ ఆ ప్రాంతంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ జీవో ఏదైతే ఇచ్చారో పేదలకు ఇవ్వాలని చెప్పి ఆ జీవో రద్దయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తం R5 జోన్ వల్ల మొత్తం రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కి తీవ్ర ఇబ్బంది వస్తుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఆ రోజు 51,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలకి గత ప్రభుత్వం మంజూరు చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న పేదలకు 1 సెంటు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కానీ ఏదైతే వారికి అనువైన స్థానాలు వారికి ఎవరికి అన్యాయం చేయకుండా వారికి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అనువైన స్థానాలు వారికి కేటాయించండి. ఈ మాస్టర్ ప్లాన్ బట్టి విఘాతం కలిగించకూడదు అనేది ముఖ్యమంత్రి అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రైట్ రవిచంద్.